లాస్ట్ క్లాస్ లో మనం స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అంటే ఫ్రీ రన్నింగ్ వితౌట్ గివింగ్ ట్రిగర్ ఎవాకర్ లేకుండానే వర్క్ చేసేది ఫ్రీ రన్నింగ్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి చూడండి IC355 టైమర్ యాజ్ ఎ ఫ్రీ రన్నింగ్ ఆర్ స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అని చెప్తున్నాం. సర్క్యూట్ కి వచ్చేటప్పటికి డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ ట్రిగర్. ఇక్కడ 2 అంటే 2 రౌండ్ పెట్టని చూడండి, అక్కడ మనం ట్రిగర్ ఇవ్వక్కర్లేదు. ఒక్కొక్కసారి మనం మోనోస్టేబుల్ అయితే నెగిటివ్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగ ఆ నెగిటివ్ సిగ్నల్ ఏమి ఇవ్వక్కర్లేదు, ఎక్స్టర్నల్ ట్రిగర్ ఏం అవ్వకుండానే టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ అవుట్పుట్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ గ్రాఫ్ లో హైలో ఉన్నది లోకి వచ్చింది, మళ్ళీ లోలో ఉన్నది హైకి వచ్చింది. మామూలుగా మోనోస్టేబుల్ అనుకోండి, ఖచ్చితంగా నెగిటివ్ పల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ పిన్ కి ఇస్తేనే అప్పుడు అది 1 నుంచి 0కి 0 నుంచి 1కి మారుతుంది, లేకపోతే మారుతాయి. సో ఇందుకు ఉపయోగపడుతుంది. ఈ సర్క్యూట్ డస్ నాట్ రిక్వైర్ ఎక్స్టర్నల్ ట్రిగర్ అక్కర్లేదు టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ అవుట్పుట్. అందుచేత దీన్ని ఏమని పిలుస్తున్నాం, ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అని పిలుస్తున్నాం. సో రెండు పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏం చెప్తున్నాం, ఆ ఫిగర్ ఏమి ఇండికేట్ చేస్తుందని అంటున్నాం, ఫ్రీ రన్నింగ్ ఆర్ స్టేబుల్. ఫ్రీ రన్నింగ్ అని ఎందుకు అంటున్నామో ఎగ్జాంపుల్ చెప్తున్నాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటంటే ఫ్రీ రన్నింగ్ అంటే సర్క్యూట్ డజంట్ రిక్వైర్స్ ఎక్స్టర్నల్ ట్రిగర్ అక్కర్లేదు. ఎందుకు ట్రిగర్ అక్కర్లేదు, టు చేంజ్ ద అవుట్పుట్. అంటే నిర్గమనాన్ని మార్చడానికి ఎటువంటి ఎక్స్టర్నల్ గా ట్రిగర్ ఇవ్వక్కర్లేదు. సో అంచేత దీన్ని ఏమంటాము, ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అని అంటున్నాం. సో ఇక దీని సర్క్యూట్ వచ్చేటప్పటికి పిన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ పిన్ అంటే గ్రౌండ్ అని చెప్పాం. ఫస్ట్ పిన్ గ్రౌండ్, ఫస్ట్ పిన్ ఫిఫ్త్ పిన్, ఈ రెండింటిని యాడ్ చేయాలండి. ఈ రెండింటిని కలిపి ఏం చేయాలి, ఒక కెపాసిటర్ తో కలిపి గ్రౌండ్ చేయాలి. ఇలాగ గ్రౌండ్ చేసేయాలి. నెక్స్ట్ తర్వాత ఎయిత్ పిన్ అలాగే ఫోర్త్ పిన్ రిసెట్, ఈ రెండింటిని షార్ట్ చేసేసి VCC కలపాలండి. కలపాలి. నెక్స్ట్ ఎయిత్ పిన్ సెవెంత్ పిన్ మధ్యన వేరియబుల్ రెసిస్టర్ అనే దాన్ని కలపాలి. R1 ని డయాగ్రామ్ లో కనిపిస్తుంది, R1 ని కలపాలి. నెక్స్ట్ తర్వాత మనం సెవెంత్ పిన్ 2 రెండిట్లకి ఒక R2 అనే రెసిస్టెన్స్ కలపాలి. అలాగే సెకండ్ పిన్ సిక్స్త్ పిన్, ఈ రెండింటిని మనం ఏం చేయాలి, షార్ట్ చేసేయాలి. షార్ట్ అంటే కలిపేయాలి, వైర్ తో కలిపేయాలి. ఇక ఈ సిక్స్త్ పిన్ నుంచి గ్రౌండ్ కి ఇచ్చేటప్పుడు ఆ మధ్యలో ఒక కెపాసిటర్ ని కనెక్ట్ చేయాలి. ఇవి పిన్స్ అండి, మనం పిన్స్ ఏ విధంగా కలపాలి అనేది. సో థర్డ్ పిన్ దగ్గర మనం అవుట్పుట్ తీసుకుంటాం. సో ఇనీషియల్ గా లోపల ఏమవుతుంది అన్నది ఆపరేషన్ లో మనం చూసుకోవచ్చు. డయాగ్రామ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఏంటి, ఒక కెపాసిటర్ తోటి గ్రౌండ్ చేయాలి. ఎయిత్ అండ్ ఫోర్త్ ఏం చేయాలి, షార్ట్ చేసి సప్లై వోల్టేజ్ కలపాలి. నెక్స్ట్ తర్వాత అలాగే సెవెంత్ పిన్ కి ఎయిత్ పిన్ కి మధ్యన వేరియబుల్ రెసిస్టర్ కలపాలి. ఆ వేరియబుల్ రెసిస్టర్ వాల్యూ 100 ohms ఉండాలి. అలాగే సెవెంత్ పిన్ నెంబర్ 2, ఈ రెండిట్లకి ట్రిగర్ కి రెండిట్లకి మధ్యన మనం R2 ఒక రెసిస్టెన్స్ కలపాలి. సెకండ్ పిన్ సిక్స్త్ పిన్, ఈ రెండిట్లని ఏం చేయాలి, షార్ట్ చేసేయాలి. ఇక సిక్స్త్ పిన్ నుంచి గ్రౌండ్ కలిపేటప్పుడు మధ్యలో ఏం కలపాలండి, కెపాసిటర్ C1 అనేది కలపాలి. ఇవి ఇన్పుట్ ఏమిస్తున్నాము, అవుట్పుట్. ఇదైతే ఇన్పుట్ కి సంబంధించి వేవ్ ఫామ్, ఇన్పుట్ కి సంబంధించిన వేవ్ ఫామ్ అండి ఇదంతా. అంటే కెపాసిటర్ 1/3 VCC నుంచి 2/3 VCC పెరుగుతుంటాయి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు. 2/3 VCC నుంచి 1/3 VCC కి డిశ్చార్జ్ అవడం. సో ఇవి మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఇక వోల్టేజ్
వోల్టేజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి అవుట్పుట్ 1 వస్తుంది, లేకపోతే 0 వస్తుంది. అంటే ఛార్జ్ అవుతున్నప్పుడు మాత్రం మనకి 1 వచ్చింది, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు 0 వచ్చింది. సో ఛార్జ్ అవుతున్నప్పుడు 1, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు 0 అనేది వస్తుంది మనకు ఓవరాల్ గా. ఇది యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ యొక్క అవుట్పుట్. నెక్స్ట్ తర్వాత ఆపరేషన్స్ లో మనకి ఫస్ట్ సెకండ్ పిన్, 6th పిన్ ఆర్ షార్టెడ్. ఇదిగోండి చూడండి, సెకండ్ పిన్, 6th పిన్, ఈ రెండింటిని షార్ట్ చేసేసాం, ఇలా కలిపేసాం ఓ వైర్ తోటి. డ్యూ టు వర్క్ యాజ్ ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్, IC555 టైమర్ ని యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లేదా ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ కింద చెయ్యాలి అంటే మనం ఏం చేయాలండి, కంపల్సరీగాను సెకండ్ పిన్, 6th పిన్ రెండింటిని షార్ట్ చేసేయాలి. ఇక వోల్టేజ్ అనేది కెపాసిటర్ లో వోల్టేజ్, ఇక్కడ VC అని ఉన్నది కదా, కెపాసిటర్ లో వోల్టేజ్ ఈక్వల్ టు 2/3 VCC. 2/3 VCC అయింది అనుకోండి, VC ఈక్వల్ టు 2/3 VCC. అంటే ఇక్కడ మనం సప్లై వోల్టేజ్ దగ్గర 8 volts సప్లై చేసాం. 8 volts సప్లై చేస్తే ఇక్కడ 6 volts, ఇక్కడేమో 4 volts, ఇక్కడేమో 2 volts, అంటే 2/3 VCC. లేకపోతే ఇక్కడ 4 volts ఉండాలి. ఈక్వల్ అయితే కనుక కంపారిటర్ అనేది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యి ఏమవుతుంది, కంపారిటర్ 1 ఉంటుంది లోపల. మనం ఆల్రెడీ బ్లాక్ డయాగ్రామ్ లో చెప్పుకున్నాం కంపారిటర్ 1, కంపారిటర్ 2 అనేసి. IC555 టైమర్ పిన్ డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రామ్ అని చెప్పుకున్నాం చూసారు, దాంట్లో ఉంటాయి అవి. సో దాంట్లో కంపారిటర్ 1 అనేది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయితే ఏమవుతుంది, ఫ్లిప్ ఫ్లాప్ లో సెట్ అనేది S అనేది 1 వస్తుంది, క్యూ బార్ అనేది అందులో కాంప్లిమెంటరీ మాత్రం 0 వస్తుంది. కాంప్లిమెంటరీ 0 వస్తే అవుట్పుట్ ఏమవుతుంది, లో అవుతుంది. సో అందుచేత మనకి ఇక్కడ అవుట్పుట్ దగ్గర ఏమవుతుంది, లో అంటే 0 వస్తుంది. లేకపోతే వేవ్ ఫామ్ లో అయితే ఎలా వస్తుంది, వేవ్ ఫామ్ లో అయితే ఇది వస్తుంది, అడుగుది వస్తుంది ఇలాగా వేవ్ ఫామ్. ఎట్ ది స్టేజ్ కెపాసిటర్ స్టార్ట్స్ డిశ్చార్జెస్. ఈ సమయంలో ఏమవుతుంది అంటే ఛార్జ్ అయిపోయింది, VCC నుంచి ఛార్జ్ చేసుకున్నదంతా డిశ్చార్జ్ ఎలా అవుతుంది, 7th పిన్ నుంచి లోపలికి వెళ్ళి లోపల ఒక ట్రాన్సిస్టర్ ఉంటుంది. ట్రాన్సిస్టర్ యొక్క కనెక్టరే మనం 7th పిన్ కి కనెక్ట్ చేస్తామండి. ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది. సో అలాగా అది ఏమవుతుంది, డిశ్చార్జ్ త్రూ R2 ద్వారా అండ్ ట్రాన్సిస్టర్ ఇన్సైడ్ ద టైమర్, దాని ద్వారా డిశ్చార్జ్ అయిపోతుంది. ఏది C1. ఎప్పుడు VC వాల్యూ ఎంత ఉండాలి, 2/3 VCC ఉండాలి. క్లారిటీగా ఒక్క ముక్క గుర్తుపెట్టుకోవాలి. VC 2/3 VCC అయితే ఏమవుతుంది, ఫస్ట్ కంపారిటర్ 1 ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయ్యింది అంటే ఫ్లిప్ ఫ్లాప్ వల్ల ఏమవుతుంది, అవుట్పుట్ లో వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఈ స్టేజ్ లో ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. 2/3 VCC అంటే ఎక్కువ ఉంది కదా, డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ దేని ద్వారాను, R2 ద్వారా డిశ్చార్జ్ అయిపోతుంది. R2 అలాగే ట్రాన్సిస్టర్ ద్వారా డిశ్చార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత 2/3 VCC ఎక్కడికి ఈక్వల్ అయింది, VCC ఈక్వల్స్ టు 1/3 VCC. సో ఇక్కడ VC వాల్యూ 1/3 VC అయింది, 1/3 VCC అయింది. VCC అవగానే కంపారిటర్ 2 అనేది ట్రిగర్ అవుతుంది. కంపారిటర్ 2 అనేది ట్రిగర్ అవడంతో ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుతుంది, అదే రిసెట్ అవుతుంది. సో అప్పుడు అవుట్పుట్ అనేది ఏమవుతుంది, హై అవుతుంది. అవుట్పుట్ హై అవడంతో మనకి వేవ్ ఫామ్, ఇందాక వేవ్ ఫామ్ ఇలాగ లో వచ్చింది, తర్వాత ఒకసారిగా హై వచ్చింది, మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది, లో అవుతుంది, మళ్ళీ హై వస్తుంది ఇలాగ. సో ఇలా సైకిల్ రిపీట్ అయ్యి వేవ్ ఫామ్ అనేది ఈ విధంగా మనకి లభిస్తుంది, రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఇందులో మనం కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏమని చెప్తున్నాం, ఎక్స్టర్నల్ కెపాసిటర్ ఏదైతే ఉందో C1 అనేది, ఈ C1 అనేది ఏదైతే ఉందో అది చార్జెస్ త్రూ R1 అండ్ R2. R1 R2 ద్వారా ఛార్జ్ అవుతుంది. ఎందుచేత అంటే వచ్చే దారిలో R1 ఉన్నది, R2 ఉన్నది.
ఈ విసిసి నుంచి వోల్టేజ్ కెపాసిటర్ కి రీచ్ అవడానికి R1 R2 ఉన్నాయి. అలాగే C1 డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రం చూడండి, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రం R2 ఓన్లీ. ఎందుచేత అంటే ఇలా వెళ్ళి లోపలికి ఇలా వెళ్ళిపోతుందండి. సో ఇందులో ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ కి కనెక్ట్ అయి ఉంటుంది, కలెక్టర్ నుంచి ఎమిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుచేత మనకి ఏమవుతుందంటే డిశ్చార్జ్ ఓన్లీ R2 ద్వారానే డిశ్చార్జ్ అవుతుంది. సో ఇక కెపాసిటర్ C1 అనేది ఛార్జ్ అవుతూ డిశ్చార్జ్ అవడం ఎక్కడెక్కడ ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుంది, 2/3 VCC నుంచి 1/3 VCC మధ్యన డిశ్చార్జ్ అవుతుంది మనకి. నెక్స్ట్ తర్వాత దీని యొక్క టైం పీరియడ్ కనుక్కోవడానికి మనం ఏం చెప్తున్నాం అంటే ద టైం పీరియడ్ ఆఫ్ కెపాసిటర్ చార్జెస్. కెపాసిటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఛార్జ్ అవుతుంది, 1/3 VCC నుంచి 2/3 VCC. ఇంకోటి చూడండి డయాగ్రామ్ లో 1/3 VCC నుంచి ఎక్కడికి 2/3 VCC కి ఇలా ఛార్జ్ అవుతుంది. ఇలా ఛార్జ్ అయినప్పుడు ఆ టైం ఎంత, ఈ టైము లిమిట్ ఎంత. సో మనం ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాం టైము, వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాము విసి. సో 1/3 VCC నుంచి 2/3 VCC కి ఛార్జ్ అవడానికి పట్టే టైము మనకి టీసీ అని తీసుకుంటున్నాం. ఆ టీసీ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చాడు 0.693 R1 ప్లస్ R2 C1 అని. అలాగే డిశ్చార్జ్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి, 2/3 VCC నుంచి 1/3 VCC కి డిశ్చార్జ్ అవుతుంది. సో ద టైం పీరియడ్ కెపాసిటర్ డిశ్చార్జెస్ ఫ్రమ్ 2/3 VCC టు 1/3 VCC. 1/3 VCC కి డిశ్చార్జ్ అవుతుంది. సో అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, లో అవుతుంది అని చెప్తున్నాం. సో 1/3 VCC పెరుగుతున్నప్పుడు మనకి ఇక్కడ ఏమని వచ్చింది, హై వచ్చింది. చూడండి హై వచ్చింది ఇక్కడ. సో అవుట్పుట్ ఏమొచ్చింది, టైమ్ ఆఫ్ ద అవుట్పుట్ ఈజ్ హై. ఛార్జ్ అవుతున్నప్పుడు హై వచ్చింది. అలాగే లో అవుతున్నప్పుడు మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ లో వచ్చింది. డిశ్చార్జ్ అవుతున్నాం. దాని యొక్క వాల్యూ టైం పీరియడ్ ఎంత, ఈ టైం పీరియడ్ టీడీ. ఆ టీడీ వాల్యూ ఎంత 0.693 R2 C1 మనకి. ఇక టోటల్ టైం పీరియడ్ వచ్చేటప్పటికి T ఈజ్ ఈక్వల్ టు టీసీ ప్లస్ టీడీ అని చెప్తున్నాం. సో దాంట్లో 0.693 R1 ప్లస్ R2 C1 ప్లస్ 0.693 R1 C1. సో దీంట్లో మనకి R1 కాదండి R2 అండి, R2 C1. సో ఓవరాల్ గా ఇందులో మనం కామన్ ఏం తీసుకోవచ్చు, 0.693 ప్లస్. సో ఓవరాల్ గా మనకి C1 కూడా కామన్ తీస్తాం అనుకోండి, R1 ప్లస్ R2 ప్లస్ R2 అవుతుంది. సో ఓవరాల్ గా వాల్యూ 0.693 C1 R2 R1 ప్లస్ 2R2 కదండి, C1 2R2 అయింది. సో ఓవరాల్ గా మనకి ఆ వాల్యూని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా మనకి టోటల్ టైం పీరియడ్ T ఈజ్ ఈక్వల్ టు టీసీ ప్లస్ టీడీ ఈక్వల్ టు మనకి ఈ విధంగా 0.693 R1 ప్లస్ 2R2 C1 అని వచ్చింది టోటల్ టైం పీరియడ్. ఇప్పుడు మనకు దీని నుంచి ఇంకా డ్యూటీ సైకిల్ అని, అలాగే దాంతో పాటు ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఆ ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇవి మనం చూసుకోవచ్చు. డ్యూటీ సైకిల్, డ్యూటీ అంటే మొత్తం డ్యూటీ అవడానికి టోటల్ టైంలో కెపాసిటీ ఛార్జ్ అయ్యేదాన్ని మనం ఏమంటాం, డ్యూటీ టైం అంటాం. ద రేషియో ఆఫ్ టైమ్ ఇన్ హై స్టేట్ లో ఉండేది ఎప్పుడు, ఛార్జ్ అవుతున్నప్పుడు, టు టోటల్ టైం పీరియడ్. అంటే సపోజ్ డ్యూటీ ఎంత టైం చేసావు డ్యూటీ అని అన్నాం అనుకోండి, అంటే అది మొత్తం 24 గంటలు, 24 గంటల్లో నువ్వు ఆఫీస్ లో ఉన్నదాన్ని మనం ఏమంటాం, డ్యూటీ టైం అంటాం. సో అలాగే డ్యూటీ సైకిల్ ఎంత అంటే
డ్యూటీ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు టీసీ బై క్యాపిటల్ టీ. టీసీ వాల్యూ మనకి ఏంటి ఒరిజినల్ గాను టీసీ ఈజ్ ఈక్వల్ టు 0.693 R1 ప్లస్ R2 C1. అలాగే టోటల్ టైం వచ్చేటప్పటికి 0.693 R1 ప్లస్ 2R2 C1. సో ఇప్పుడు ఈ C1 0.693లు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమన్నా వచ్చింది R1 ప్లస్ R2 బై R1 ప్లస్ 2R2 అని వచ్చింది. ఇదండి. నెక్స్ట్ తర్వాత ఆసిలేషన్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆసిలేషన్స్. ఆసిలేషన్స్ వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 బై టైం పీరియడ్. 1 బై టైం పీరియడ్ అంటే 1 బై టోటల్ టైం. టోటల్ పీరియడ్ వచ్చేటప్పటికి ఆ వాల్యూ R1 ప్లస్ 2R2 C1. సో 1 బై 0.693 వాల్యూ ఎంత అంటే 1.44 అండి. 1.44 బై R1 ప్లస్ 2R2 C1. సో ఈ విధంగా మనం ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా ఈజీగా వచ్చిందండి. జస్ట్ క్లారిటీగా మనం ఏమేం చేస్తున్నామో ఒక్కసారి రివైజ్ చేస్తాం. ఫస్ట్ మనం యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ ని ఏమంటారో చెప్పాం. దీనికి ఇంకో పేరు ఉంది, ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ ఇంకో పేరు ఉంది అని చెప్పాం. అలాగే ఇది ఎందుకు ఫ్రీ రన్నింగ్ వైబ్రేటర్ అంటారు అన్నది చెప్పడం కోసం ఏం చేస్తాం, దీనికి డజంట్ రిక్వైర్స్ ఎక్స్టర్నల్ ట్రిగ్గర్ అక్కర్లేదు అని చెప్పాం. అందుకనే దీన్ని ఫ్రీ రన్నింగ్ అంటారు అని చెప్పాం. ఆ డయాగ్రామ్ వేసాం. మీకు ఇంకా డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇంకొక డయాగ్రామ్ పేస్ట్ చేశాను. ఇన్నిసార్లు వేయక్కర్లేదు డయాగ్రామ్, ఒకసారి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా డయాగ్రామ్ వేసాను. అక్కర్లేదు, మీరు ఓన్లీ ఆపరేషన్ గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ లో ఏంటి, పిన్ 2 పిన్ 6 రెండు షార్ట్ చేసాం. అందుచేత దీన్ని ఇది ఎందుకు ఎలా పనిచేస్తుంది, ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ కింద పనిచేస్తుంది. ఇక కెపాసిటర్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఎంత అయితే అవుతుంది, విసి వాల్యూ ఎంత అవ్వాలి, 2/3 విసిసి అయితే కంపారిటర్ 1 ట్రిగర్ అవుతుంది. కంపారిటర్ 1 అనగానే ఏంటి, అవుట్పుట్ లో అవుతుంది. ఈ స్టేజ్ లో కెపాసిటర్ ఏమవుతుంది, డిశ్చార్జ్ అవడం మొదలు పెడుతుంది. దేని ద్వారా, R2 ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. R2 ట్రాన్సిస్టర్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. సో ఆపరేషన్స్ ఒక పార్ట్ చెప్పాం. ఆపరేషన్ లో ఒక పార్ట్ ఏంటి అంటే, పిన్ 2, 6 షార్ట్ చేస్తే ఫ్రీ మల్టీ వైబ్రేటర్ అవుతుంది. అలాగే వోల్టేజ్ అనేది కెపాసిటర్ లో వోల్టేజ్ 2/3 విసిసి అయితే ఏమవుతుంది, కంపారిటర్ 1 అనేది ట్రిగర్ అయ్యి అవుట్పుట్ లో వస్తుంది. అప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది. దేని ద్వారాను, R2 ద్వారాను. నెక్స్ట్ తర్వాత వోల్టేజ్ అనేది విసిలో 1/3 విసిసి అవ్వగానే ఏమవుతుంది, కంపారిటర్ 2 ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అవడంతో ఏమవుతుంది, అవుట్పుట్ హై అవుతుంది. సో ఈ సైకిల్ రిపీటెడ్ అవుతుంది. అంతే, అయిపోయింది ఆపరేషన్ మనకి. ఇక కొంచెం ఎక్స్టర్నల్ గా చెప్పడం కోసం ఎక్స్టర్నల్ కెపాసిటర్ C1 ఎలా ఛార్జ్ అవుతుందో చెప్పాం. ఎలా అవుతుంది, R1 R2 ద్వారా ఛార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ ఎలా అవుతుంది, R2 ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. ఇక కెపాసిటర్ C1 ఛార్జ్ డిశ్చార్జ్ ఏ వోల్టేజ్ల మధ్య అవుతుంది, 2/3 విసిసి నుంచి 1/3 విసిసి మధ్య అవుతుంది అని చెప్పాం. తర్వాత టైం పీరియడ్ కనుక్కోవడానికి కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి, 1/3 విసిసి నుంచి 2/3 విసిసికి ఛార్జ్ అవుతున్నప్పుడు అది అవుట్పుట్ హై అవుతుంది. సో అది మనం డయాగ్రామ్ లో ఈ విధంగా ఇండికేట్ చేయాలి. ఎలాగ 1/3 విసిసి వచ్చినప్పుడు మనకి అవుట్పుట్ లో ఏమొచ్చింది, హై వచ్చింది. దాని యొక్క టైం పీరియడ్ టీసీ వాల్యూ వేసాం. ఆ టీసీ వాల్యూ ఇదిగో ఇది వేసామండి. ఏంటది, 0.693 R1 ప్లస్ R2 C1 అనేది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. 2/3 విసిసి అయిపోగానే డిశ్చార్జ్ అయిపోతుంది. ఆ డిశ్చార్జ్ ఎక్కడి నుంచి, 2/3 విసిసి నుంచి 1/3 విసిసి డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, లో అవుతుంది. సో ఈ సైకిల్ ఏమవుతుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అదే మనం ఇక్కడ చెప్పాం. సో డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పాం. టోటల్ టైం పీరియడ్ ఎంత అంటే 0.693 R1 ప్లస్ 2R2 C1 అని వచ్చింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లో ఏం చెప్పుకొచ్చాం, డ్యూటీ సైకిల్ ఒకటిని, ఫ్రీక్వెన్సీ ఒకటి చెప్పాం.
డ్యూటీ సైకిల్ ఎంత అంటే డ్యూటీ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ హై ఉండే టైం లేకపోతే కెపాసిటర్ ఛార్జ్ చేసుకునే టైం దాన్ని ఏమంటారు టీసీ అంటారు. టోటల్ టైం లేదా టోటల్ టైం పీరియడ్ క్యాపిటల్ డి అంటారు. టీసీ బై టీ. ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి R1 + R2 బై R1 + 2R2 వచ్చింది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ అంతా F = 1/T. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేయాలంటే 1/0.693 R1 + 2R2 C1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ వాల్యూ ఎంత వచ్చింది 1.44 వచ్చింది బై అంటే 1/0.693 వాల్యూ ఎంత 1/1.44 1.44 బై R1 + R2 C1 అని వచ్చింది. సో ఇంతేనండి దీంట్లో ఉన్నది. సో నెక్స్ట్ మనకి మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ సేమ్ ఇలాగే ఉంటుందండి, కాకపోతే ట్రిగర్ ఇవ్వాల్సి ఉంటారు. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ చూడండి. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే is monostable multivibrator. One state of the output is stable. ఒక స్టేట్ స్టేబుల్ గా ఉంటుందండి. ఒక స్టేట్ స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక స్టేట్ స్టేబుల్ గా ఉంటుంది. ఇక అదర్ స్టేట్ వచ్చేటప్పటికి క్వాసీ స్టేబుల్ అంటే కొద్దిసేపే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు, వెంటనే మళ్ళీ స్టేబుల్ గా ఉన్న స్టేట్కి వెళ్ళిపోతుందండి. ఇందాక మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఉన్నది. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఏమని చెప్పాము, సపోజ్ ఇంట్లో కరెంటు 6 కాడి నుంచి 10 వరకు లైట్లు వెలగాలి, ఆ తర్వాత ఆగిపోవాలి అనేసి మనం IC555 టైమర్ ఉపయోగించి మనం ఒక లిమిట్ పెట్టాం. అంటే అవుట్పుట్ హై పెట్టి లో ఎక్కువసేపు ఉండేటట్టుగా పెట్టాం. కానీ మోనోస్టేబుల్ వచ్చేటప్పటికి ఒక కన్వేయర్ బెల్ట్ ఉన్నది. ఆ కన్వేయర్ బెల్ట్ లో కొద్దిసేపు మాత్రం అందులోంచి ఏదో కోకో లేకపోతే వేరే ఏదైనా పదార్థం ఏదైతే ఉన్నదో అది ఆ ప్యాకెట్ లో పడాలి, కొద్దిసేపు పడాలి. పడ్డ తర్వాత కొద్దిసేపు రెస్ట్ లోకి రావాలి, మళ్ళీ కంటిన్యూ అయిపోవాలి. ఎందుకంటే ఆ కన్వేయర్ బెల్ట్ లో అలాగా ప్యాకింగ్లు వస్తానే ఉంటాయి, వాటిని ఫిల్ చేస్తానే ఉండాలి. అంటే ఆగిపోయి లో అయ్యే స్టేట్ మాత్రం మనకి ఎలా ఉండాలి, తక్కువ టైం ఉండాలి. మళ్ళీ ఏమైపోవాలి, అవుట్పుట్ స్టేబుల్ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి, అంటే ఒక స్టేట్ లోకి వెళ్ళిపోవాలి, హైలోకి వెళ్ళిపోవాలి. అలాంటి చోట మనం మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ను ఉపయోగిస్తున్నాం అన్నమాట. మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ లో ఒక స్టేట్ ఎలా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది. అదర్ స్టేట్ ఎలా ఉంటుంది, క్వాసీ స్టేబుల్ గా ఉంటుంది. క్వాసీ స్టేబుల్ అంటే ఏంటో మనం ఇక్కడ మీనింగ్ చెప్పాం. ఈ మీనింగ్ రాయొచ్చు లేకపోతే రాయకపోవచ్చు ఎగ్జామ్ లో. దాని మీనింగ్ ఏంటి అంటే ద మల్టీవైబ్రేటర్ అవుట్పుట్ ఆటోమేటికల్లీ రిటర్న్ టు స్టేబుల్ స్టేట్. ఇంకా చెప్పాను కదండి, మల్టీ వైబ్రేటర్ ఏదైతే ఉన్నదో దాని యొక్క అవుట్పుట్ ఆటోమేటిక్ గా స్టేబుల్ స్టేట్ కి వెళ్ళిపోవాలి. అది రిమైన్స్ ఇన్ ద స్టేట్ టెంపరీ. అంటే ఆ క్వాసీ స్టేట్ అని అంటున్నాం కదా, ఆ క్వాసీ స్టేట్ లో టెంపరీగా ఉంటుంది అన్నమాట. క్వాసీ అని అంటానికి కారణం ఏంటి అంటే టెంపరీగా ఉంటుంది అని అర్థం. స్టేబుల్, క్వాసీ రెండు నేమ్స్ ని ఉపయోగించమాట. అన్స్టేబుల్ అనకుండా క్వాసీ అని అంటున్నాడు. క్వాసీ స్టేబుల్ లో అంటే టెంపరీగా ఉంటుంది. ద చేంజ్ ఫ్రమ్ క్వాసీ స్టేబుల్ స్టేట్ టు స్టేబుల్ స్టేట్ వితౌట్ ఎనీ ట్రిగరింగ్ ఇవ్వక్కర్ లేకుండానే క్వాసీ నుంచి వెళ్ళిపోతుందండి. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ షోస్ ద మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ని ఇండికేట్ చేస్తుంది ఇది అని చెప్తున్నాడు. దీంట్లో కూడా ఏంటి 1, 5 ఏం చేసాం, కెపాసిటర్ తోటి గ్రౌండ్ కనెక్ట్ చేసాం. అలాగే నెక్స్ట్ 8, 4 మనం VCC కనెక్ట్ చేసాం, బాగానే ఉంది. 8 కి 7 కి మధ్యన 100 ohms కనెక్ట్ చేసాం. అలాగే
2 కి 7 కి మధ్యన R2 కనెక్ట్ చేసామండి. దాంట్లో రెడ్లోను యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. దీంట్లో మనం ఏం చేసాం, 6 ని 7 ని కలిపేసామండి, స్టార్ట్ చేస్తాం. అక్కడ మనం ఏం చెప్తాం, 2 ని 6 ని కనెక్ట్ చేసామని చెప్తాం. పిన్ 2 అండ్ పిన్ 6 ఆర్ షార్టెడ్ టు వర్క్ యాజ్ ఏ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ లేకపోతే ఫ్రీ రన్నింగ్ మల్టీ వైబ్రేటర్ అని చెప్తాం. ఇక్కడ మనం ఏం చేసాం, 6 ని 7 ని కలిపాం, 2 ని మాత్రం అలా ఉంచేసామండి. అంటే దానికి ట్రిగర్ ఇవ్వాలి, అంటే ఇన్పుట్ నెగిటివ్ ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది 2 కి. అందుకోసం మనం ఏం చేసాం, పిన్ ని ఖాళీగా ఉంచామన్నమాట. ఇక 6 ని 7 ని కలిపి 6 నుంచి గ్రౌండ్ కి ఒక కెపాసిటర్ మాత్రం పెట్టాం. ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఆ పిన్స్ ఎలా కనెక్ట్ చేసాం నెక్స్ట్ పేజెస్ లో మనం చెప్పుకోవచ్చు పిన్స్ ని. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ట్రిగర్ ఇన్పుట్ అనేది ఉంది, కెపాసిటర్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ ఎలా ఉన్నది, వేవ్ ఫార్మ్స్ వచ్చినాయి మనకి. పిన్ 1 గ్రౌండెడ్, పిన్ 1 గ్రౌండ్ అయ్యి ఉన్నది, ఇదిగోండి పిన్ 1 గ్రౌండెడ్, గ్రౌండ్ కనెక్ట్ చేసాం. అలాగే ట్రిగర్ ఇన్పుట్ ఈజ్ అప్లైడ్ టు పిన్, ట్రిగర్ ఇన్పుట్ ఉన్నది కదండి, ఇన్పుట్ ని ట్రిగర్ కి మనం కనెక్ట్ చేయాలి. అవుట్పుట్ ఈజ్ టేకెన్ అవుట్ పిన్ 3, అవుట్పుట్ ని పిన్ 3 నుంచి తీసుకోవచ్చు. పిన్ 4 ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ టు ప్లస్ విసిసి, పిన్ 4 ని ప్లస్ విసిసి కనెక్ట్ చేసేసాం, ఎందుకని యాక్సిడెంటల్ గా రిసెట్ అయిపోకుండా ఉంటాను. అలాగే పిన్ 5 ఈజ్ గ్రౌండెడ్, పిన్ 5 ని కూడా మనం గ్రౌండెడ్ చేసాం. ఎలాగా, త్రూ ఏ కెపాసిటర్ 0.01 మైక్రోఫారడ్స్ టు అవాయిడ్ నాయిస్ ప్రాబ్లం ని అవాయిడ్ చేయడం కోసం. పిన్ 6 అండ్ 7 షార్టెడ్, చూడండి 6, 7 ఈ రెండింటిని షార్ట్ చేస్తాం, అంటే వైర్ తో కలిపేసాం. పిన్ 8 ఈజ్ కనెక్టెడ్ టు పవర్ సప్లై, అంటే దీంట్లో పిన్ల డయాగ్రామ్ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేసామండి. ప్రీవియస్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఒకవేళ రాసుకోవాలంటే మీకు నేను నోట్స్ షేర్ చేస్తాను, దాంట్లో అన్నిటికి పిన్స్ ఎలా కనెక్ట్ చేశారు ఏంటి అన్నది కూడా ఉంటుంది. అవసరం లేదు, కానీ ఇందులో మాత్రం ఏంటంటే ట్రిగర్ విడిగా ఉంటుంది, ట్రిగర్ అప్లై చేయాలి, 6, 7 షార్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పడం కోసం ఈ పిన్లు అన్ని గురించి చెప్పాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, పిన్ 1 ఏం చేసాం, గ్రౌండ్ చేసాం. చూడండి పిన్ 1 గ్రౌండ్ చేసాం, దాంట్లో కనిపిస్తుంది. అలాగే పిన్ 2 వచ్చేటప్పటికి ట్రిగర్ ఇన్పుట్ అప్లై చేయాలి ట్రిగర్ కి. అలాగే పిన్ 3 లో అవుట్పుట్ తీసుకుంటాం. పిన్ 4 లో వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం, ప్లస్ విసిసి కనెక్ట్ చేస్తాం, ఎందుకోసం, టు అవాయిడ్ యాక్సిడెంటల్ రిసెట్ పిన్, అది రిసెట్ అయిపోతుందేమో అనేసి. పిన్ 5 వచ్చేటప్పటికి గ్రౌండెడ్, ఒకవేళ రిసెట్ అయిపోయింది అనుకోండి, ఒకసారిగా కన్వేయర్ బెల్ట్ మీద ఆగిపోద్ది, కన్వేయర్ బెల్ట్ ఆ పప్పులో లేకపోతే కోకో ఏదో ఒకటి కారిపోతా ఉంటుంది. సో అందుకని ఏంటంటే రిసెట్ అయిపోకుండా కంపల్సరీగా అక్కడ మనం ఏం చేయాలి, పిన్ 4 ని మనం ప్లస్ విసిసి కలిపేయాలి. పిన్ 5 గ్రౌండ్ చేసేసాం, దేని ద్వారాను, కెపాసిటర్ 0.01 మైక్రోఫారడ్స్ ద్వారా అవాయిడ్ చేస్తాం. ఎందుచేత అవాయిడ్ నాయిస్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండటం కోసం. అలాగే పిన్ 6, 7 షార్ట్ చేసాం. పిన్ 8 దగ్గర మనం ఏం తీసుకుంటున్నాం, సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఆర్సీ నెట్వర్క్ ఈజ్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ డిటర్మైన్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ద అవుట్పుట్ టు సప్లై. ఆర్సీ నెట్వర్క్ అంటున్నాడు, ఆర్సీ నెట్వర్క్ అంటే ఇదండి, ఇది ఆర్, ఇది సి, ఈ రెండింటి నెట్వర్క్ అనేది ఎక్స్టర్నల్ గా మనం ఏం చేస్తున్నాం, ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. బయట కనెక్ట్ చేస్తున్నాం, ఇంటర్నల్ కనెక్ట్ చేయట్లేదు అంటున్నాడు. డిటర్మైన్స్ ద డ్యూరేషన్ ఆఫ్ ద అవుట్పుట్ పల్స్ అనేది మనకి అంటే వచ్చే అవుట్పుట్ పల్స్ ఇలా ఉండాలి, ఇంత పెద్ద వేవ్ రావాలి అన్నది అనుకోండి, లేకపోతే మనకి తక్కువే రావాలి వేవ్, ఇలాగే రావాలి, ఇలా రావాలి వేవ్. ఇది రావాలి అంటే ఏం చేయాలి, RC1 లో చేంజెస్, R1C1 లోను చేంజెస్ తీసుకుని వస్తే, అంటే కెపాసిటర్ రెసిస్టెన్స్ లో కనుక మనం వాల్యూలు కనుక చేంజ్ చేసాం అనుకోండి, అప్పుడు వేవ్ ఫామ్ చేంజ్ అవుతుంది. అవుట్పుట్ పల్స్ యొక్క డ్యూరేషన్ అనేది, టైం డ్యూరేషన్ అనేది పెరగాలి తగ్గాలి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, R1 మీద, C1 మీద. ఇంకా దీంట్లో R1 మీద
ఈ R1 మీద C1 మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. వాటిని బట్టి మనం మార్చుకోవచ్చు. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ట్రిగరింగ్ పల్స్ షుడ్ బి ప్లస్ విసిసి. ట్రిగరింగ్ పల్స్ ఏంటి మనం ప్లస్ విసిసి ఇవ్వాలి. ప్లస్ విసిసి దగ్గర whenever a transition state from stable state to quasi state, అంటే స్టేబుల్ స్టేట్ నుంచి క్వాసి స్టేట్ లోకి వెళ్తున్నప్పుడు నెగిటివ్ గోయింగ్ పల్స్ హ్యాస్ టు బి ప్రొవైడెడ్. నెగిటివ్ గోయింగ్ పల్స్ అంటే ఇదండి, ఇలా ఇచ్చాడు చూడండి, డబ్బాలా ఇలా ఇచ్చాడు కదా, ఇలాగా ఇది నెగిటివ్ గోయింగ్ పల్స్ అంటారు. ఇలా ఉంటే పాజిటివ్ గోయింగ్ పల్స్ అంటాం మనం, ఇలా ఉంటే. కానీ తిరగేసి వచ్చింది కాబట్టి దీన్ని నెగిటివ్ గోయింగ్ పల్స్ అని అంటాం. నెగిటివ్ గోయింగ్ పల్స్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ట్రాన్సిషన్ అనేది స్టేబుల్ నుంచి క్వాసి స్టేట్ కి వెళ్తున్నప్పుడు, పంపించాలి అనుకున్నప్పుడు స్టేబుల్ నుంచి క్వాసి స్టేట్ కి. అంటే సపోజ్ మనం ఒక్కసారి ఏదో ప్రాబ్లం వస్తుంది, ఎక్కువ అమౌంట్ ఫిల్ చేసేస్తుంది అనుకున్నాం అనుకోండి, ఒకసారి నెగిటివ్ పల్స్ ట్రిగర్ 2 దగ్గర స్విచ్ నొక్కుతాం అన్నమాట. స్విచ్ నొక్కగానే నెగిటివ్ పల్స్ వెళ్తుంది. నెగిటివ్ పల్స్ వెళ్ళగానే క్వాసి స్టేట్ లోకి వెళ్తుంది, ఆగుతుంది. మళ్ళీ ఆ ట్రిగర్ అవగానే మళ్ళీ కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంటుంది. ద విడ్త్ షుడ్ బి స్మాలర్ దెన్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్ విడ్త్. ఆ విడ్త్ అనేది ఎలా ఉంటుంది, అవుట్పుట్ వేవ్ ఫార్మ్ కంటే తక్కువగా ఉంటుంది. యాంప్లిట్యూడ్ అనేది గ్రేటర్ దాన్ 2/3 విసిసి. 2/3 విసిసి కంటే ఎక్కువగా ఉంటుంది. దీంట్లో కొన్ని ఎక్సెస్ పాయింట్లు ఉన్నాయి. ఆ ఎక్సెస్ పాయింట్లు పిన్ల గురించి చెప్పాం దీంట్లో. తర్వాత ఎక్సెస్ పాయింట్లు ఏమని చెప్తున్నాం, ఆర్సీ నెట్వర్క్ మీద ఆధారపడి అవుట్పుట్ పల్స్ యొక్క డ్యూరేషన్, టైం డ్యూరేషన్ సెట్ చేయొచ్చు అని చెప్పాం. అలాగే ఎప్పుడు ట్రిగర్ ఇస్తామో చెప్పాం. ట్రాన్సిషన్ స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి, స్టేబుల్ స్టేట్ నుంచి క్వాసి స్టేట్ కి వచ్చేటప్పుడు నెగిటివ్ గోయింగ్ పల్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్పాం. నెగిటివ్ గోయింగ్ పల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పాం. అలాగే మనకి విడ్త్ అనేది ఎలా ఉంటుంది, అవుట్పుట్ వేవ్ ఫార్మ్ యొక్క విడ్త్ అనేది స్మాలర్, యాంప్లిట్యూడ్ అనేది ఎంత ఉంటుంది, 2/3 విసిసి కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పాం. సో ఇదంతా డయాగ్రామ్ లో చూడండి. మనకి ఒకసారి అవుట్పుట్ వేవ్ ఫార్మ్, ఇన్పుట్ వేవ్ ఫార్మ్ చూడండి. ఇది పిన్ 2 దగ్గర ఇచ్చే ఇన్పుట్ వేవ్ ఫార్మ్, పిన్ 2 దగ్గర ఇచ్చే ఇన్పుట్ వేవ్ ఫార్మ్. ఏం చేస్తున్నాము, ఇది 1/3 విసిసి, ఇది విసిసి. సో ఇలా వచ్చింది, ఇలా వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ పిన్ 6 దగ్గర ఇది అవుట్పుట్ కాదండి, పిన్ 6 దగ్గర ఇది. పిన్ 6 దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కంపారిటర్ గోస్ హై లో అని చెప్పుకుని వచ్చాం కదా, ఛార్జ్ అవుతుంది, తర్వాత డిశ్చార్జ్ అవుతుంది, ఇవన్నీ చెప్పాం కదా. అవి మాట ఇక్కడ ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతున్నది. ఇది దేనికి సంబంధించిన అవుట్పుట్, పిన్ 6 కి సంబంధించి. అంటే అవుట్పుట్ తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం, పిన్ 6 నుంచి గ్రౌండ్ కి రెండిట్లకి కనెక్ట్ చేసి మల్టీమీటర్ లేకపోతే సిఆర్ఓనో ఉపయోగించి మనం ఈ వేవ్ ఫామ్ ని మనం చూస్తాం అన్నమాట. ఎంతవరకు ఛార్జ్ అవుతుంది, ఇది ఛార్జింగ్ అవడానికి డిశ్చార్జ్ తక్కువనే అయిపోతుంది అన్నమాట. 7 నుంచి ఈజీగా అయిపోతుంది. సో మనకి ఒక స్టేట్ లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, ప్లస్ విసిసి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. సో అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్యలో మనకి ఏమవుతుంది, పిన్ 6 లో దగ్గర ఛార్జ్ అయితున్నప్పుడు 1 వచ్చింది, తర్వాత మళ్ళీ ఏమైంది 0 వచ్చింది, సో మళ్ళీ 1 వచ్చింది. అంటే ఈ స్టేట్ లో తక్కువ సేపు ఉంటుంది అన్నమాట. అక్కడ ఈ స్టేట్ కి వచ్చేటప్పటికి ఎక్కువ సేపుకి వెళ్ళిపోతుంది ఛార్జింగ్ స్టేట్ లో. సో ఇది మనకి వేవ్ ఫామ్ లో ఇది కనిపిస్తుంది. అంటే పిన్ 2 లో మనం ఇస్తున్నది ఇది ఇన్పుట్ దగ్గర. అలాగే కెపాసిటర్ వోల్టేజ్ మనం తెలుసుకోవడానికి ఇది చూస్తాము, కెపాసిటర్ వోల్టేజ్ ఎంత ఉంది అనేసి. అవుట్పుట్ వేవ్ ఫామ్ ఇది చూస్తాం. లాస్ట్ డయాగ్రామ్ లో మాత్రం మనం ఏం చేసాము, కెపాసిటర్ దీని వేవ్ ఫామ్ రెండే రాసాం డయాగ్రామ్. ఈ 2 డయాగ్రామ్లే రాసాం అక్కడ, ఈ 2 డయాగ్రామ్లే రాసాం. ఇందులో ఇప్పుడు ఎక్స్ట్రాగా పిన్ 2 డయాగ్రామ్ కూడా రాసామండి.
కన్ఫ్యూజ్ అయిపోకూడదండి. ఒకే రోజు చెప్పుకోవడానికి కారణం ఏంటంటే అది చెప్పేసిన తర్వాత అది మర్చిపోయి ఇది చెప్తుందంటే ఇది విని దానికి ఇది దీనికి అది అర్థం ఉంటారు. కానీ యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కి ఉన్న వేవ్ ఫామ్ దేనికి సంబంధించిందంటే ఓన్లీ మనకి అక్కడ పిన్ కెపాసిటర్ ఛార్జ్ ఎంత ఛార్జ్ అవుతుంది, ఎలా డిశ్చార్జ్ అవుతుంది అనేది ఒకటి. నెక్స్ట్ అవుట్పుట్ వేవ్ ఫామ్ బొమ్మ గీసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి పిన్ 2 దగ్గర ఎలా ఇస్తున్నాము, అలాగే కెపాసిటర్ వోల్టేజ్ ఏ విధంగా పెరిగి తగ్గుతుంది, అవుట్పుట్ వేవ్ ఫామ్ ఏ విధంగా పెరిగి తగ్గుతుంది, ఈ మూడింటిని ఇస్తున్నాం. 3 డయాగ్రామ్లు వేస్తున్నాం. మెయిన్ గా మనకి ఇంపార్టెంట్ అయిన ఈ 2 డయాగ్రామ్లే, దాంట్లోనైనా దీంట్లో అయినా. ఇది మనం ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా డయాగ్రామ్ వేసాం. నెక్స్ట్ తర్వాత ఆపరేషన్స్ వచ్చేటప్పటికి అవుట్పుట్ దగ్గర ఇనీషియల్ గా అవుట్పుట్ ఎలా ఉంటుందో లో అని ఉంటుంది. చూడండి, అవుట్పుట్ ఇనీషియల్ గా లో ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, లో ఉంది, ఇనీషియల్ గా లో ఉంది. ట్రాన్సిస్టర్ ఇన్సైడ్ ద బ్లాక్ డయాగ్రామ్ లో ఉంటుంది, ఆన్ అవుతుంది అప్పుడు. అంటే IC385 టైమర్ లో ఉన్న ట్రాన్సిస్టర్ ఆన్ అవుతుంది. కెపాసిటర్ ఎట్ పిన్ సి ఇస్ షార్టెడ్ టు గ్రౌండ్, గ్రౌండ్ కి షార్ట్ అయిపోతుంది. అప్పుడు ఎందుచేత అంటే మనకి ఎప్పుడైతే లోపల ట్రాన్సిస్టర్ ఆన్ అయిందో, IC385 టైమర్ లోపల ఆన్ అయిందంటే 7th పిన్ దగ్గర ఉండే ట్రాన్సిస్టర్ ఆన్ అయిందో అప్పుడు ఏమవుతుంది, కెపాసిటర్ అనేది షార్ట్ అయిపోతుంది. ఇక నెగిటివ్ పల్స్ అనేది పిన్ 2 దగ్గర అప్లై చేసాం. నెగిటివ్ పల్స్ అనేది పిన్ 2 దగ్గర అప్లై చేసామండి. అప్లై చేస్తే మనకి అది ఎంత అంటే 1/3 VCCకి తక్కువగా ఉందనుకోండి, అప్పుడు మనం చెప్పుకున్న 1/3 VCC ఎప్పుడు ఉన్నా సరే ఏమవుతుంది, కంపారిటర్ 2 అనేది హై అవుతుంది. కంపారిటర్ 2 అనేది హై అయితే ట్రాన్సిస్టర్ ఆఫ్ అవుతుందండి. అప్పుడు ట్రాన్సిస్టర్ ఆఫ్ అయ్యి అలాగే అవుట్పుట్ పిన్ ఏమవుతుంది, హై అవుతుంది. అంటే అవుట్పుట్ హై వస్తుంది. చూడండి, మనకి డయాగ్రామ్ లోనే ఉన్నది. ఏమని చెప్తున్నాం, 1/3 VCC అయితే 1/3 VCC అయితే 1/3 VCC అవగానే ఏమవుతుంది అని చెప్తున్నాము, హై అయిపోతుంది. ఇక్కడ హై అయిపోతుంది, ఈ స్టేజ్ లో హై అయిపోతుంది. సో 1/3 ఫస్ట్ ఇనీషియల్ గా ఏం చెప్పాం, 0 దగ్గర ఉంటారు. 0 దగ్గర ఉన్న తర్వాత ఏమవుతుంది, నెగిటివ్ పల్స్ ఇచ్చాం. 0 దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది అని చెప్పాం, కెపాసిటర్ ఎలా ఉంటుంది, షార్ట్ అయిపోతుంది అని చెప్పేసాం. నెక్స్ట్ ఏమని చెప్పాము, కెపాసిటర్ లో ఉండే వోల్టేజ్ ఏదైతే ఉందో 1/3 VCC కనుక నెగిటివ్ పల్స్ 1/3 VCC ఇచ్చాము అంటే ఇవ్వగానే ఏమవుతుంది, ఒకసారిగా అక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఇలా యారో వచ్చింది కదా, అక్కడ నుంచి ఛార్జ్ అవడం మొదలవుతుంది. ఇలా అలా ఛార్జ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ వేవ్ ఫామ్ లో ఏమొచ్చేస్తుంది, 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ 2/3 VCC అవగానే ఏమవుతుంది, ఖచ్చితంగాను కంపారిటర్ 1 అనేది ట్రిగర్ అవుతుంది. కంపారిటర్ 1 ట్రిగర్ అయితే ఏమవుతుంది, మళ్ళీ అవుట్పుట్ లో వస్తుంది. అంతే చెప్తాడండి, సేమ్ అదే. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్పాడు, నెగిటివ్ పల్స్ ఇచ్చాం పిన్ 2 లోను. నెగిటివ్ పల్స్ ఇచ్చినప్పుడు బిలో ద 1/3 VCC అయితే కంపారిటర్ 2 అనేది హై అవుతుంది. కంపారిటర్ 2 అయితే హై అయితే ఏమవుతుంది, అవుట్పుట్ హై అవుతుంది. అప్పుడు ఇంకొక విషయం కూడా జరుగుతూ ఉంటుంది, ట్రాన్సిస్టర్ టర్న్ ఆఫ్ అవుతుంది. ఇక డిశ్చార్జ్ ద ట్రాన్సిస్టర్ ఇస్ ఆఫ్, ద కెపాసిటర్ సీట్ స్టార్ట్స్ ఛార్జింగ్, ఛార్జ్ అవడం మొదలు పెడుతుంది. ఏంటి, ఎప్పుడైతే 2/3 VCC ఉందో ఏమవుతుంది, ఛార్జ్ అవడం మొదలు పెడుతుంది త్రూ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్. కెపాసిటర్ ద్వారా ఇది ఛార్జ్ అవడం మొదలు పెడుతుంది. నెక్స్ట్ తర్వాత వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ మోర్ దాన్ 2/3 VCC. 2/3 VCC కంటే పెరగగానే ఏమవుతుంది, అవుట్పుట్ గోస్ హై. ఇంకోటి అవుట్పుట్ గోస్ హై, 2/3 VCC దగ్గరికి చేరుకోగానే ఏమవుతుంది, హైకి వెళ్తుంది. దిస్ సెట్స్ ద ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ సెట్ చేస్తాం. సెట్ చేసేయడం అంటే అర్థం ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ లోపల
ఎస్ ఆర్ అని చెప్పాం మనం. ఎస్ కి 1 వచ్చిందని 0 వచ్చింది అనుకోండి సెట్ అయింది అని అర్థం. సెట్ అవుతే క్యూలో 1 వస్తుంది, క్యూ బార్ లో 0 వస్తుంది అన్నమాట. సో క్యూలో 1 వచ్చింది, కాబట్టి ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, సాచురేషన్ స్టేజ్ కి వెళ్తుంది. సాచురేషన్ స్టేజ్ కి వెళ్తే కెపాసిటర్ డిశ్చార్జ్ అయిపోతుంది. సో క్విక్ గా డిశ్చార్జ్ అయిపోతుంది. ద అవుట్పుట్ ఆఫ్ ద టైమర్ పిన్ గోస్ లో. సో ఇది 1 వచ్చింది, ఇది 0 వచ్చింది. దీనికి ఏముంటుంది, అవుట్పుట్ స్టేజ్ అనేది ఉంటుంది. మన బ్లాక్ డయాగ్రామ్ జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ఇది చదివితే బాగా అర్థం అవుతుందండి. సో మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది లో అయిపోతుంది. సో రిమైన్ ఇన్ దిస్ స్టేట్. ఈ స్టేట్ లో అలాగా ఎంతసేపు ఉంటుంది, నెక్స్ట్ నెగిటివ్ ఇది ఇచ్చేదాకా ఉంటుంది. అంటే ఇక్కడ మనం నెగిటివ్ తెస్తున్నాం చూసారండి, ఇక్కడ మళ్ళీ నెగిటివ్ ఇస్తుంటే అప్పుడు పైకి లేచింది అన్నమాట. ఇలా నెగిటివ్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రిమైన్ దిస్ స్టేట్, ఈ స్టేట్ లోనే ఉండిపోతుంది. సో ఇక్కడ ఈ బాణం గుర్తులు ఏంటి అంటే ట్రిగర్ ఇస్తున్నావు అని అర్థం అన్నమాట. ట్రిగర్ ఇస్తుంటే అప్పుడు ఆ స్టేజ్ నుంచి చేంజ్ అవుతుంది అని అర్థం. సో ఇక దీనికి టైం పీరియడ్, టైం వచ్చేటప్పటికి టీసీ, టైం టేకెన్ టు చార్జ్ ఫ్రమ్ 0 to 2/3 VCC. అక్కడ ఏమని చెప్తాం, 1/2/3 VCC నుంచి 1/3 VCC అని చెప్పాం. ఇక్కడ మాత్రం 0 నుంచి 2/3 VCCకి పెరుగుతాయి. అప్పుడు చార్జ్ అవుతున్న ఛార్జింగ్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి VC ఈజ్ ఈక్వల్ టు VCC ఇంటూ 1 - e⁻⁻t R1C1. ఒకవేళ ఇవన్నీ కావాలండి అంటే బీటెక్ ఎలక్ట్రానిక్స్ చదివి చక్కగా ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఓ 2-3 పేజీలు ఉంటుంది. సో మనకి ఇక్కడ సో టైము చార్జ్ అవడానికి, కెపాసిటర్ చార్జ్ అవడానికి 0 నుంచి 2/3 VCCకి చార్జ్ అవడానికి పట్టే టైంని టీసీ అని తీసుకున్నాం. అలాగే కెపాసిటర్ లో ఉండే వోల్టేజీకి మనం ఈక్వేషన్ ఏం తీసుకుంటున్నాం, VC ఈజ్ ఈక్వల్ టు 1 - e⁻⁻t R1C1 అని ఎందుకు తీసుకున్నాం అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో చార్జ్ అవుతుంది. సో ఆ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో చార్జ్ అవడాన్ని మనం దీన్ని ఇండికేట్ చేస్తాం. ఇక మనం T1 0 అని తీసుకున్నాం, T2 TC అని తీసుకుని వోల్టేజ్ అనేది 2/3 VCCకి వెళ్తున్నప్పుడు మనం ఈ VC ప్లేస్ లో ఇక్కడ VC ఉంది కదండి, ఈ VC ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 2/3 VCC సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. 2/3 VCC 1 - e⁻⁻R1C1 అని వచ్చింది. ఈ 2/3 VCC క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమన్నా మిగిలింది, 2/3 ఈక్వల్ టు 1 - e⁻⁻TC/R1C1 అని మిగిలింది. సో ఇప్పుడు దీంట్లోంచి మనకి ఈ 1 అవతల పక్కకు వచ్చింది అనుకోండి, 2/3 మైనస్ కూడా 2/3 - 1 - e⁻⁻TC/R1C అని వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ ను కూడా పంపేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1 - 2/3 ఈక్వల్ టు e⁻⁻TC/R1C అవుతుంది. సో 1 - 2/3 అంటే ఆ వాల్యూ ఎంత, 1/3 e⁻TC/R1C అని వచ్చింది. సో దాని నుంచి మనకి మనం లాగరిథమిక్ అప్లికేషన్స్ ని అప్లై చేయడం తోటి మనకి దాని నుంచి టీసీ వాల్యూ వస్తుంది. టీసీ వాల్యూ ఎంత వచ్చింది, 1.1 R1C1 అని వచ్చింది అన్నమాట టైం పీరియడ్. సో ఇక్కడ సి అంటే ఫారెడ్ లోను, ఆర్ అనేది ఓమ్స్ లోను మనం తీసుకుంటాం. ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది, విడ్త్ ఆఫ్ ద పల్స్ అనేది, పల్స్ యొక్క విడ్త్ అనేది దేని మీద ఆధారపడుతుంది, R1C1 మీద ఆధారపడుతుంది. అంటే కెపాసిటర్ అనేది ఛార్జ్ అయ్యే టైము చూడండి, ఇది కెపాసిటర్ ఛార్జ్ అయ్యే టైం అన్నమాట. ఈ కెపాసిటర్ ఛార్జ్ అయ్యే టైం అంటే ఈ హై అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, R1C మీద ఆధారపడి ఉంటుంది. ఈ R1C రెండింటిని మార్చామంటే ఛార్జ్ అయ్యే టైం ఇలా పెంచుకోవచ్చు, కావాలంటే ఇలా ఇంత పెద్ద వేవ్ ఫామ్ పెట్టుకోవచ్చు. అంత పెద్ద వేవ్ ఫామ్ పెట్టుకుంటే
హైలో ఇలా ఉంటుంది. సో అది దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఈక్వేషన్ దీంట్లో చాలా ఈజీ అనండి. ఏంటి అంటే ఫస్ట్ మనం చార్జ్ అవడానికి టైం తీసుకున్నాం, తర్వాత కెపాసిటర్ యొక్క వోల్టేజ్కి ఈక్వేషన్ తీసుకున్నాం. వోల్టేజ్కి ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఏం చేసాం, ఈ విసి బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాం, 2/3 విసిసి సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి విసిసి క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేస్తే టీసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1.11 R1C అని వచ్చింది. దాంట్లో సి వాల్యూ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి కెపాసిటీ ఛార్జ్ అయ్యే టైంని పెంచవచ్చు లేకపోతే తగ్గించవచ్చు. అంటే అవుట్పుట్ పల్స్ అనే యొక్క వేవ్ ఫామ్ దేని మీద ఆధారపడి ఉన్నది, R1C మీద ఆధారపడి. అది ఇండిపెండెంట్ ఆఫ్ సప్లై వోల్టేజ్. మనం సప్లై వోల్టేజ్ ఎక్కువ పెంచితే ఎక్కువ ఏమన్నా వస్తుంది ఏమో అనుకుంటే అది ఏం కాదండి. ప్లస్ విసిసిలో మార్చిన ఏం ఉపయోగం లేదు. దేని మీద ఆధారపడింది మనకి, రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ మీద ఆధారపడింది. సో ఇక దీని అప్లికేషన్లు ఏంటి అంటే మిస్సింగ్ పల్స్ డిటెక్టర్. మిస్సింగ్ పల్స్ డిటెక్టర్ అంటే చెప్పాను కదండి, కొద్ది టైంలో మిస్ అవ్వాలి, డిటెక్ట్ చేయడం. మళ్ళీ ట్రిగర్ నొక్కగానే మళ్ళీ పల్స్ డిటెక్ట్ చేస్తూ ఉండాలి. సో అలాంటి దానికి ఫ్రీక్వెన్సీ డివైడర్, ఫ్రీక్వెన్సీని డివైడర్ చేయడానికి, అంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ దగ్గర అది ఫ్రీక్వెన్సీని నెగ్లెక్ట్ చేస్తుంది, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీని మాత్రమే తీసుకుంటుంది. అంటే ఇంట్లో 4 ఫోన్లు ఉన్నాయి, 4 ఫోన్లకి ఒకేసారి మాట్లాడుతున్నారు. ఈ ఫోన్ కి ఆ అవతల 3 ఫోన్ల నుంచి వచ్చిన వేవులు వస్తాయి, ఆ 3 కూడా మన ఫోన్ కి సంబంధించిన ఫ్రీక్వెన్సీలు వెళ్తాయి. కానీ ఇవి ఏం చేస్తాయి, ఫ్రీక్వెన్సీ డివైడర్స్ డివైడ్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీ వేరు ఈ ఫ్రీక్వెన్సీ వేరు తీసుకుంటారు. సో అలాగే వాటర్ లెవెల్ ఫిల్ కంట్రోల్, ఇది కూడా అంతే. వాటర్ లెవెల్ ఫిల్ కంట్రోల్ వచ్చేటప్పటికి వాటర్ లెవెల్ ఫిల్ అయిపోయిన తర్వాత ఏమవ్వాలి, స్టేబుల్ స్టేట్కి వచ్చేయాలి. మళ్ళీ కాదు కొంచెం తగ్గింది అన్నప్పుడు క్వాసీ స్టేట్ లోకి వస్తుంది. క్వాసీ స్టేట్ లోకి వచ్చి ఆ క్వాసీ స్టేట్ లో ఫిల్ అవుతుంది వాటర్. మళ్ళీ ఫిల్ అయిపోయింది అంటే సపోజ్ మనం ఏదో వాటర్ ఫిల్టర్ ఏదో ప్యూరిఫైర్ ఉన్నది ఇంట్లో, ఆ ప్యూరిఫైర్ కి ఇలాంటి చిప్పు పెట్టామనుకోండి, అది ఏమవుతుంది అంటే ఫిల్ అయిపోతుంది, అక్కడ నుంచి స్టేట్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే టార్చ్ స్విచ్, టార్చ్ వెలగడం ఆరడం ఇలాంటివన్నీ. సో ఇవన్నీ ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటికీ మనం IC555 టైమర్ ని మోనోస్టేబుల్ కింద మనం ఉపయోగించవచ్చు. సో దానికి దీనికి మధ్యన డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ట్రిగర్ 2 అనేది మనం ఇక్కడ కలపము అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే 6, 7 ని షార్ట్ చేస్తాం. అక్కడ వచ్చేటప్పటికి 2, 6 ని షార్ట్ చేస్తాం. అక్కడ ట్రిగర్ డజంట్ రిక్వైర్ టు ఎనీ ట్రిగర్. ఇక్కడ మాత్రం ట్రిగర్ ఇవ్వాలి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ లోకి వెళ్ళాలి అంటే నెక్స్ట్ మనకి కెపాసిటర్ ఛార్జ్ అవ్వాలి, ఆన్ అవ్వాలి అనే పొజిషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ట్రిగర్ అవ్వాలి. నెగిటివ్ పల్స్ ట్రిగర్ ఇస్తే అప్పుడు అది పనిచేస్తుంది. మళ్ళీ మనం ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ మనం ట్రిగర్ ఇస్తుంటే మనకి పనిచేస్తుంది. సో ఈ విధంగా మనం చేయొచ్చు. ఆపరేషన్ రాసేటప్పుడు మనం అవుట్పుట్ ఎలా హై అవుతుంది అన్నది రాయాలి. తర్వాత ఈ అవుట్పుట్ ఏ విధంగా లో అవుతుందో రాయాలి. దాని తర్వాత మనం టైం పీరియడ్ ఛార్జ్ అవడానికి 0 నుంచి 2/3 విసిసి ఛార్జ్ అవడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది, అలాగే వోల్టేజ్ కెపాసిటర్ యొక్క వోల్టేజ్ ఫార్ములా VC/VCC 1 - e⁻⁻t R1C1 అని ఉన్నది కదా, ఆ ఫార్ములా. దాంట్లో VC బదులు 2/3 విసిసి సబ్స్టిట్యూట్ చేయడం, విసిసి క్యాన్సిల్ అయిపోతే టీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. దాని నుంచి మనకి ఏం తెలుస్తుంది, విడ్త్ ఆఫ్ ద అవుట్పుట్ పల్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, R1C1 మీద డిపెండ్ అవుతుంది. సో ఇది మనకి అప్లికేషన్స్ ఏంటి, మిస్సింగ్ పల్స్ డిటెక్టర్, ఫ్రీక్వెన్సీ డివైడర్ లోను, వాటర్ లెవెల్ ఫిల్టర్ కంట్రోల్స్ లోను, వీటిల్లోనూ ఉపయోగిస్తాం. సో ఓవరాల్ గా ఇదండి మన ఈ చాప్టర్ అయిపోయింది.
ఈ చాప్టర్ ఈ యూనిట్ లోకి వచ్చేటప్పుడు ఇంకో 2 చాప్టర్లు ఉన్నాయి, కానీ వ్యాస్ట్ చాప్టర్స్. అందులో ఒక చాప్టర్ ని మనం డీటెయిల్డ్ గా చెప్పుకుని ఒక చాప్టర్ ను మాత్రం ఇంపార్టెంట్ చెప్పుకుంటాం. దానికన్నా మెయిన్ ఏంటంటే 5th యూనిట్ లోకి వెళ్ళి 5th యూనిట్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఈ చాప్టర్ లోకి వస్తాం. ఎందుకంటే ఐసీ పిన్స్ కాన్ఫిగరేషన్స్, ఐసీ పిన్ ఫ్యామిలీస్ అంటే మీరు లాస్ట్ ఇయర్ నాండ్ గేట్, నార్ గేట్ కి సంబంధించి చిప్స్ చూసారు మీరు. ఆ చిప్స్ ని తయారు చేసేటప్పుడు కొంత లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటంటే డయోడ్లతో చిప్ తయారు చేయాలా, ట్రాన్సిస్టర్లతో తయారు చేయాలా, లేకపోతే వెయిట్లతో తయారు చేయాలి అన్న దాని మీద ఆధారపడి దాని చిప్ ఇంటర్నల్ గా చిప్ ఆర్టీఎల్, రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్, లేకపోతే టీటీఎల్ ట్రాన్సిస్టర్ లాజిక్, ఇలాంటివన్నీ సిమాస్, మాస్ఫెట్స్ ఉపయోగించి ఐసీలు తయారు చేయడం. ఈ ఐసీఎల్ని ఎలా తయారు చేయాలి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని అన్నది మనం దాంట్లో చెప్పుకుంటాం మెయిన్ గా. సో అవి చాలా కేటగిరీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు అంత స్టేబుల్ స్టేట్ లోను అంత ఇంట్రెస్ట్ గా ఉండే స్టూడెంట్స్ కాదు, అందుకని దాన్ని మనం కొంత పైపైన మాత్రమే చెప్తూ ఉంటాం. సో క్లాస్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. రేపు క్లాస్ నేను అనౌన్స్ చేస్తాను, ఎప్పుడు ఏంటి అన్నది. రేపు ఈవినింగ్ లేకపోతే ఎప్పుడు అన్నది, ఆఫ్టర్నూన్ అన్నది ఎండ్ చేస్తున్నాను.